సూర్యాపేట జిల్లా కేంద్రంలో వరల్డ్ ఆడియాలజిస్ట్ డే సందర్భంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ స్పీచ్ థెరపిస్ట్ ఆడియాలజిస్ట్ డాక్టర్ విజయ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. డాక్టర్ విజయ్ కుమార్ మాట్లాడుతూ చెవి తిమ్మిరి విని మాట్లాడే సమస్యలు ఉన్నవారికి సమయానికి చికిత్స చేయడం ఎంతో అవసరమని తెలిపారు. చిన్న పిల్లల్లో విని మాట్లాడే లోపాలు గుర్తించగానే తక్షణమే స్పీచ్ థెరపీ చేయిస్తే శాశ్వత పరిష్కారం సాధ్యమవుతుందని వివరించారు. ఆడియాలజిస్టుల సేవలు చెవి తిమ్మిరి బాధితులకు, వృద్ధులకు, పిల్లలకు ఎంతో ఉపయుక్తమని అన్నారు. ప్రజల్లో అవగాహన పెంపు అవసరమని, ప్రతి ఒక్కరూ చెవి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. మా హాస్పిటల్ రామ్మూర్తి హాస్పిటల్ లైన్ విద్యానగర్ లో కలదు. సంప్రదించవలసిన నెంబర్ 905224 కార్యక్రమంలో వైద్య సిబ్బంది, విద్యార్థులు, స్థానికులు పాల్గొన్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులదే విజయం. కాంగ్రెస్ బాకీ కార్డు గురించి వరల్డ్ ఆడియాలజిస్ట్ డే సందర్భంగా హియరింగ్ సంబంధించిన అందరికీ, హియరింగ్ పేషెంట్స్ వాళ్ళకి హెల్ప్ చేసే ప్రతి ఒక్కరికి, ప్రొఫెషనల్ ఆఫ్ మెడికల్ అండ్ నాన్ పారామెడికల్ వాళ్ళందరికీ కూడా ఆడియాలజిస్ట్ డే శుభాకాంక్షలు. నవాడేస్ ఇప్పుడు మనము ఆడియాలజిస్ట్ డే గురించి మెయిన్గా ఏంటిది అని అంటే వినికిడి గురించి, వినికిడి లోపం గురించి పబ్లిక్ అవేర్నెస్ ఇవ్వడమే ముఖ్య ఉద్దేశము. సో దీనికి గాను మనము ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సర్వీసెస్ అని అంటాము. అంటే అది పెద్దవాళ్ళకైనా కూడా చిన్నవాళ్ళకైనా కూడా ఎర్లీ ఇంటర్వెన్షన్ ఇన్ ద సెన్స్ చిన్నపిల్లలకు కొన్ని ముందస్తు జాగ్రత్త పడాల్సినటువంటి కొన్ని పరీక్షలు ఉన్నాయి, లైక్ ఓఏఈ అలాంటిది. సో దీని ద్వారా మనం ఏమవుతుంది అని అంటే ముందే వాళ్ళు చెవుడు మూగ కాకోకుండా ఆ పరీక్షల ద్వారా మనం నిర్ధారణ చేసుకుని వాళ్ళు చెవుడు మూగ కాకుండా చేయొచ్చు. పెద్దవాళ్ళకి ఏంటంటే రెగ్యులర్ చెకప్స్ లైక్ ఎవ్రీ 6 monthsకి ఒకసారి, 8 monthsకి ఒకసారి ఏమైనా స్టెరాయిడ్స్ వాడుతున్నా, టీనేటర్స్ చెవులు ఏమైనా శబ్దాలు వస్తున్నా, వినబడ్డంలో ఇబ్బంది అనిపిస్తున్నా, సైకలాజికల్ ఏమైనా డిస్టర్బెన్సెస్ లాంటి ఉన్న వాళ్ళు కూడా రెగ్యులర్గా 5-6 monthsకి ఒకసారి హియరింగ్ స్క్రీనింగ్స్ చేయించుకుంటే దాని ద్వారా చెవుడు అన్నది ఎక్కువ కాకుండా కూడా మనం జాగ్రత్త పడవచ్చు. ఈ నవడేస్ మనకు ఇది చాలా ఫ్యాషన్ అయిపోయింది. ఎక్స్పోజింగ్ టు హై ఫ్రీక్వెన్సీ సౌండ్స్ లైక్ డీజే సౌండ్స్, ఏమంటారు, తర్వాత ఇక్కడ బాంబ్ క్రాకర్స్ ఇట్లాంటి వాటి దగ్గర ఉండడము, వాటి వల్ల ఏమవుతుందంటే సాఫ్ట్ హెయిర్ సెల్స్ అనేవి డ్యామేజ్ అయిపోయి సెన్సరీ న్యూరల్ హియరింగ్ లాసెస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో వీటన్నింటికి జాగ్రత్తగా ఉండండి. మీకు తెలిసిన వాళ్ళలో ఎవరికైనా వినికిడి లోపం లాంటివి నేను చెప్పిన సింటమ్స్లో మీరు ఎవరన్నా ఈ ప్రాబ్లమ్స్ ఉన్నట్టు మీరు గమనించినట్లయితే వెంటనే ఆడియాలజిస్ట్ని సంప్రదించండి. దానికి సంబంధించిన హియరింగ్ టెస్ట్ మన దగ్గర అన్ని లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. దాని ద్వారా మనం టెస్ట్ చేసుకొని ముందస్తుగా హియరింగ్ లాస్ అన్నది రాకోకుండా కూడా మనం జాగ్రత్త పడవచ్చు. థ్యాంక్ యూ.